ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ మినీ బ్లాగ్ గైస్. యాక్చువల్లీ వీడియో వచ్చేసి ఏంటంటే నేను సూపర్ హెల్తీ అండ్ హై ప్రోటీన్ బ్రేక్ఫాస్ట్ మేము ముందుకు వచ్చేసాను అనమాట. అదేంటో కాదు, మిక్స్ దాల్ పర్యాయనం అనమాట. ఇది ఎలా ప్రిపేర్ చేయాలి ఏంటి అనేది కమింగ్ వీడియోలో చెప్పేస్తాను. అండ్ డైట్ చేసే వాళ్ళకి మాత్రం సూపర్ డూపర్ కాంబినేషన్ అనమాట. ఇది విత్ ఇన్ ఒక 15 to 20 minutes అయిపోతుంది. పప్పులో ఒక నానబెట్టడమే ఆలస్యం. ఎలా ప్రిపేర్ చేయాలని చేసేద్దాం, వచ్చేసేయండి. 1/4 కప్ మినప్పప్పు. ఏ కప్ అయితే మినప్పప్పు తీసుకున్నామో ఆ కప్తోనే 1/4 కప్పు మైసూర్పప్పు అనేది తీసుకోవాలి, ఎర్రపప్పు. దాంతోపాటు 1/4 కప్పు శనగపప్పు యాడ్ చేసేసుకోవాలి. సేమ్ దీంతోనే కందిపప్పు అనేది కూడా యాడ్ చేసేసుకోవాలన్నమాట. ఇవన్నిటిని మిక్స్ చేసేసుకొని వాటర్ వేసి సోక్ చేసేసుకోవాలన్నమాట. ఒక 2 hours దీన్ని సోక్ చేసేసుకోవాలి. మనం 2 hours నానబెట్టుకున్న పప్పులు అనేది మిక్సీ జార్లో ట్రాన్స్ఫర్ చేసుకోవాలన్నమాట. జార్లోకి తీసుకున్న తర్వాత దీంట్లోనే కొంచెం జీరా యాడ్ చేసేసుకోవాలి. మళ్ళీ మెల్లిగడ్డ పేస్ట్ అనేది యాడ్ చేసేసుకోవాలన్నమాట. యాక్చువల్గా మీ దగ్గర సపరేట్గా అల్లం వెల్లుల్లి ఉంటే అది యాడ్ చేసేసుకోవచ్చు. మనకి సపరేట్ లేదు కాబట్టి నేను అల్లం వెల్లిగడ్డ పేస్ట్ అనేది దీంట్లో యాడ్ చేసేసాను. ఒక 5 నుంచి 6 పచ్చిమిర్చి అనేది వేసేసుకోవాలి. కొరియాండర్ అనేది యాడ్ చేసేసుకోవాలి. కొత్తిమీర యాడ్ చేసేసుకొని ఏ కప్తో అయితే అన్ని మెజర్మెంట్స్ తీసుకున్నాం ఆ కప్తోనే వాటర్ అనేది యాడ్ చేసేసుకొని మిక్సీ పట్టుకోవాలన్నమాట. మిక్సీ పట్టిన తర్వాత దీంట్లోనే మనం మొత్తం టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ అనేది యాడ్ చేసేసుకోవాలి. సాల్ట్ యాడ్ చేసేసుకొని దీంట్లోనే మనకి కావాలంటే లీఫీ వెజిటబుల్స్ అన్ని యాడ్ చేసుకోవచ్చు. నా దగ్గర పాలకూర అవైలబుల్ ఉంది కాబట్టి నేను పాలకూర అనేది యాడ్ చేసేసుకుంటున్నాను అనమాట. దీంట్లో యాడ్ చేసేసుకొని మొత్తం మంచిగా మిక్స్ చేసేసుకోవాలి. మంచిగా మిక్స్ చేసిన తర్వాత దీంట్లోనే కొంచెం సోడా అనేది యాడ్ చేసేసుకోవాలన్నమాట. సోడా యాడ్ చేసేసుకొని మొత్తం మంచిగా మిక్స్ చేసేసుకోవాలి. కన్సిస్టెన్సీ మాత్రం ఇలా ఉండాలి, అప్పం వేసే విధానంగా ఉండాలి. ఇప్పుడు మనం స్టవ్ అనేది యాడ్ చేసేసుకొని ఇలా మన గుంత పైన అలా పెంక ఉంటుంది కదా, అది పెట్టేసుకొని ఆయిల్ అనేది వేసేసుకోవాలి. అన్నిట్లలో ఆయిల్ వేసేసుకున్న తర్వాత ఇంకా చెప్తాను. ఇలా ఆయిల్ వేసేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదా ఈ పిండి అండ్ బ్యాటర్ అనేది దీంట్లో వేసేసుకోవాలన్నమాట. అన్నిట్లలో మంచిగా ఫిల్ చేసేసుకోవాలి బ్యాటర్ అనేది. యమ్మీ మిక్స్ దాల్ పర్యాణం అనేది రెడీ అయిపోయిందండి. మీరు కూడా ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందని కింద కామెంట్ బాక్స్లో చెప్పండి. అండ్ ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.